దమ్ము డే ఆఫ్టర్ టుమారో రిలీజ్ అవుతుందండి. 27th రిలీజ్ అవుతుందండి. నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేం లేదు, దమ్ముతోనే ఉంటుంది, చూడండి. అలాగే దమ్ము అంటే యాక్షన్ అసలు ఓ రకంగా ఏది కాదండి. యాక్షన్ ఒక పార్ట్ మాత్రమే. అద్భుతంగా చక్కగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేస్తూ కూర్చొని చూస్తారు సినిమా. బట్ ఎక్కడ ఎమోషన్ కావాలో, ఎక్కడ మీరు కూడా లేచి ఇక్కడ యాక్షన్ కావాలి అన్నప్పుడే యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అది మాత్రం చాలా థ్రిల్గా ఉంటుంది. ఇది మాత్రం క్లియర్గా చెప్పుతానండి. ఇకపోతే ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి అనేది నేను ఇది ఎనర్జీ హీరో, అది తీసి పక్కన పెడితే ఇందులో మెయిన్ క్యారెక్టరైజేషన్ ఏంటంటే అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనుకునే క్యారెక్టర్. అది దానిలో 2-3 వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ ఏంటనేది మీరే తెచ్చుకున్నారు. అభిమానులు అని కాదండి, ప్రేక్షకులు కూడా. ఈ సినిమా కష్టపడకుండా ఏది మాకు రాదండి. కష్టపడ్డ దానికి ఫలితం అనేది వచ్చే టైంలో పైరసీ అంటే థియేటర్కి వెళ్ళి చూడకుండా మనం ఒక సీడీ తెచ్చుకొని ఇంట్లో కూర్చొని ఇంటికి పాది చూడొచ్చులే అనేది అసలైన క్వాలిటీ లేకుండా ఏంటి ఇలా చేశారు, ఏం చేశారు వీలైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు పైరసీ రాకుండా చూడండి. ఏదన్నా మీ దృష్టికి వస్తే దాన్ని అరికట్టడానికి కూడా ప్రయత్నించండి. అభిమానులు మీకు నేను పెద్ద చెప్పేదేం లేదు, మీరు తప్పకుండా మీరు దాని మీద కేర్ తీసుకుంటారు. అవకాశం ఉన్నంత వరకు తీసుకోండి. ఎందుకంటే గాలి వెళ్ళని ప్లేస్లో కూడా మీరు వెళ్ళగలరు. ఎందుకంటే మీరు అభిమానం అంటేనే అది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు 10 మందికి ఉపయోగపడేలాగా పైరసీని అరికట్టి ఈ సినిమాని అందరూ ఒక మంచి దృక్పథంతో ఒక మంచి విజువల్స్ చూసే అవకాశాన్ని కల్పించాలని చెప్పి అభిమానులు. ఎనీవే మంచి సినిమా తప్పకుండా ఆల్రెస్పెక్ట్ ఆ సినిమా తారక్ చేతుల మీద లాంచ్ అయిన NTR to NTRfans.com ఆల్ ద బెస్ట్. ఈ .com మీకు ఉపయోగపడాలి, అందరికీ ఉపయోగపడాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.